దేవుడు ఎంత నేర్పించాడండి, ఎంత జ్ఞానం నేర్పించాడు. పిల్లి చూడండి, పిల్లికి ఎవరు నేర్పించారు? అది గొయ్యి తవ్వి అందులో వేసి మట్టి కప్పుతుంది. చూసారు ఎప్పుడైనా? చూడకపోతే పోయారులే, విన్నారు కదా. ఇప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళనక్కర్లేదు. ఈ సిస్టాన్ని కనుక్కొనే వారు సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండాలని వారు తయారు చేశారు. ఒక ట్యాంక్ అనేది ఉండాలి, మనుషులకు బయటికి వెళ్ళేది ఏది కూడా బయటకు రాకూడదు, వాసన రాకూడదు అని చెప్పి దానికి ఒక సిస్టమ్ కనిపెట్టారు. ఇది బైబిల్లో తీసుకుందే. పెట్రోల్ ఎక్కడ కనిపెట్టారు? పెట్రోల్ ఉంటుందని ఎలా కనిపెట్టారు? నైలు నది ఒడ్డున ఆ మోషే తల్లి ఆ యొక్క జనపనారతో తయారు చేసినటువంటి తొట్టికి కీలు పూసిననుంది. కీలు అంటే తారు లాంటి పదార్థం. అరే దీన్ని పూసారంటే ఖచ్చితంగా అక్కడ ఆయిల్ పదార్థం ఉంటుంది, నైలు నది తీరంలో ఆయిల్ బావులు దొరకచ్చు అని చెప్పి అమెరికా నుండి శాస్త్రజ్ఞుడు బయలుదేరి వచ్చి బైబిల్లో వచనం చదివి నైలు నది ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వకాలు చేస్తే క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చింది. ఈ క్రూడ్ ఆయిల్ నుండే ఆయిల్స్ బయటకు వచ్చే డీజిల్ అని, పెట్రోల్ అని, రకరకాలుగా అనేక ఆయిల్స్ బయటకు తీసుకొచ్చారు. అంటే బైబిల్లో ఒక్కొక్క పదం చదివినప్పుడు ఒక్కొక్క శాస్త్రజ్ఞుడికి జ్ఞానం వెలిగింది. అలాగే బల్బు కనిపెట్టిన ఆయన, బైబిల్ చదివిన థామస్ అల్వా ఎడిసన్కి వెలుగు కనిపెట్టాలి, బల్బును కనిపెట్టాలని ఆశ కలిగింది. ఫ్లైట్ కనిపెట్టినటువంటి రైట్ బ్రదర్స్ ఇలాగ చర్చికి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారట. ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు కుమారులను, రండి ఆ చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి, ఆదివారం వస్తే ప్రార్థన మందిరంలో మనం ఉండాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు. ప్రార్థనలో కూర్చున్నారు. అక్కడ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుదురు, అనగా వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి నూతన బలం ఇస్తాడు. దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూడు, ప్రార్థించు, ప్రయత్నించు, దేవుడిని దీవిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉండు. నీ జీవితంలో పైకి వస్తావని ఒక నిరీక్షణ, నేను జయించగలను ఒక నిరీక్షణ, నా రోగములను నేను వదిలించుకుంటాను ఒక నిరీక్షణ, నీకు నప్పు బాధలు సమస్యలను నువ్వు తప్పక జయిస్తావని ఒక నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూడు. అలా ప్రార్థించినప్పుడు దేవుని సహాయం ఎందుకు వస్తుందని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తుండగా ఈ ఇద్దరు కుమారులు ఆ మాట విన్నారు. ఓహో, రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి ఆ జ్ఞానం దేవుడిస్తాడా, బైబిల్లో రాశాడా? దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళమే మనం. అన్న ఏం చేద్దాం, పక్షిరాజు వలె అన్నాడు కాబట్టి పక్షిరాజును చూద్దామన్నా అని ఇద్దరు కలిసి కొంచెం ఎత్తుభాగానికి వెళ్ళి గ్రద్దలు ఎలా తిరుగుతున్నాయా అని గమనించారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని. ఆ రెక్కలు ఎగురుతూ అది పైకి లేస్తున్నప్పుడు ఎలా లేస్తుంది, దిగేటప్పుడు దాని రెక్కలు ఎలా వాలుస్తుంది, అది చిన్న చిన్న బ్యాలెన్స్ చేస్తుంది. రెక్క మామూలుగా ఇలా బిగిసిపోయినట్టు ఉండట్లా, వాటి ఈకలు అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ దిగుతుంది. దిగినప్పుడు ఒకలా ఉంటున్నాయి రెక్కలు, ఎగురుతున్నప్పుడు ఒకలాగా ఉంటున్నాయి. ఆ రెక్కల్లో బ్యాలెన్స్ చేస్తుంది. తోక వెనక టేల్ అది కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, బరువైనది దిగేటప్పుడు మూడు చక్కగా బ్యాలెన్స్ చేస్తూ దిగాలి. అలాగే పైకి ఎగరాలంటే గాలిని అది వాడుకుంటుంది, గాలిలోకి ఎగురుతుంది. కాబట్టి గాలిని తిప్పేటువంటి మిషన్స్ పెట్టాలి. 2 ఇంజిన్లు కనుక తయారు చేసి ఆ ఇంజిన్లు గట్టిగా తిరుగుతున్నట్లయితే ఆ తిరిగేటువంటి వేగానికి ముందున్న గాలి అంతా వెనక్కి నెట్టేస్తాయి. ముందున్న గాలిని వెనక్కి నెడుతున్నప్పుడు రెక్కలు భావాన్ని కొంచెం, రెక్కలకు ఉన్నటువంటి బ్యాలెన్స్ కొంచెం పైకి లేపితే అప్పుడు పైనున్న గాలిని లాక్కోవడం ప్రారంభిస్తాయి. పై గాలిని లాగుతుండగా ఇది పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. అది గమనించిన ఈ యవనస్తులు ఒక మోటార్ తయారు చేసి మోటార్ను ఏర్పాటు చేసి దాని ప్రయత్నాలు చేస్తుండగా అనేక సార్లు ఫెయిల్ అయ్యారట. అయినా మొండోళ్ళు ప్రార్థన చేయడం, ప్రయత్నం చేయడం, ప్రార్థన చేయడం, ప్రయత్నం చేయడం, అనండి ప్రార్థన చేయడం, ప్రయత్నం చేయడం, ప్రార్థనా ప్రయత్నంతో ఒక్కసారి 65 అడుగులు పైన గాలిలోకి ఎగరగలిగారు. అది పెద్ద హిస్టరీ మార్క్ అయింది. మొట్టమొదటిగా ప్రపంచంలో అదే ఎగరగలిగామని